వచ్చినప్పుడు పారిపోకుండా ఆ సమస్యకి పరిష్కారం కనుగొన్నటువంటి ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్. వీళ్ళ నాన్నకి ఎదురైనటువంటి ఒక సమస్యని బేస్ చేసుకుని 40,000 కోట్ల సంక్షోభాన్ని పరిష్కరించింది. సాధారణంగా మనకి భారతదేశం నుండి 26 మిలియన్ టన్నుల ఉల్లిపాయలు ప్రతి ఏడాది ఇక్కడ పండిస్తారు. 40% ఇందులో కుళ్ళిపోతుంటుంది. మన దగ్గరికి అమ్మడానికి వచ్చేటప్పటికి దారిలోనే కుళ్ళిపోతుంటుంది. కూరలు ఎట్లా కుళ్ళిపోతుంటాయో, పూలు ఎట్లా పడైపోతుంటాయో అట్లాగా. అయితే ప్రతి సంవత్సరం కళ్యాణి షిండే తండ్రి తన ఉల్లిపాయ పంటలో 50% చెడిపోయి నష్టపోతున్నాడు. ఆమె తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో రైతులందరిది కూడా ఇదే పరిస్థితి. ఈ అమ్మాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థిని. దీన్ని ఎలాగైనా పరిష్కరించాలని ఆలోచించి ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిపాయ మార్కెట్ అయిన లాసల్గావ్కి వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక అందరితో మాట్లాడే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. కేవలం 3 లక్షల నిధులతో ఆమె గొడామ్ సెన్స్ని సృష్టించింది. ఇది ఉల్లిపాయ చెడిపోవడాన్ని ముందుగానే గుర్తించేటటువంటి ఓ పరికరం. ఉష్ణోగ్రత, తేమ మార్పులు నిజ సమయంలో గుర్తించడం, ప్రారంభ దశలో చెడిపోవడం వల్ల వచ్చే వాయు ఉద్గారాలని గుర్తించడం, కేవలం 1% మాత్రమే కుళ్ళిపోవడం ప్రారంభించినప్పుడు ఈ మెటీరియల్ వెంటనే దాన్ని అలర్ట్ చేస్తుంది. అంతవరకు తీసేస్తే కుళ్ళిపోవడం తగ్గుతుంది. శాంతం కుళ్ళిపోవడం ఆగదు, కానీ కుళ్ళిపోవడాన్ని ఒకటి కుళ్ళిపోయిన ఉల్లిపాయ ఉంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఉల్లిపాయలు కూడా కుళ్ళిపోతుంటాయి. దాన్ని కనిపెట్టేటటువంటి ఒక చక్కటి టెక్నాలజీని ఎంఐ ఆవిష్కరించింది అనమాట.